హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈ రోజు మరొక బిగ్ ఎయిర్ డ్రాప్ వీడియోతో ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకునే ప్రోడక్ట్ వచ్చేసి స్టార్క్ వేర్. సో స్టార్క్ వేర్ ఏంటి, దీని పర్టికులర్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మన కమ్యూనిటీ వాళ్ళకు గుడ్ న్యూస్ ఏంటంటే, చాలా మంది మన కమ్యూనిటీలో ఎవరైతే ప్రీవియస్ నా వీడియోస్ చూసి DYDX అండ్ గాడ్స్ అన్చైన్డ్ గేమ్ ఆడారో వాళ్ళందరికీ ఇందులో ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయి. సో అది ఈ వీడియోలో కవర్ చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్నాప్షాట్ ఆల్రెడీ అయిపోయింది, కానీ ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్స్ లో ఎలా మీరు పార్టిసిపేట్ చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటే వీడియో కన్సంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ రేట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్ స్టార్క్ వేర్ ఏంటో మీకు చెప్తాను, దాని తర్వాత ఎయిర్ డ్రాప్ అండ్ వీళ్ళ బ్యాకింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, స్టార్క్ వేర్ ఏంటంటే దే ఆర్ బ్రింగింగ్ స్కేలబిలిటీ, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ టు ద బ్లాక్ చైన్ నియర్ యూ. సో వీళ్ళు స్కేలబిలిటీ అండ్ అనదర్ లేయర్ టు బ్లాక్ చైన్ అనేది బిల్డ్ చేస్తున్నారు. బట్ వీళ్ళవి 2 మేజర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో విచ్ ఆర్ ఆల్రెడీ లైవ్. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్టార్క్ EX. సో స్టార్క్ EX వచ్చేసి ఎవరైనా డాప్స్ ఏదైనా ఫాస్ట్ డాప్స్ బిల్డ్ చేయాలంటే స్టార్క్ EX పైన బిల్డ్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ పాపులర్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ థింగ్ వచ్చేసి DYDX చూసుకోవచ్చు. DYDX ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ దీంట్లో ఆల్రెడీ ఎయిర్ డ్రాప్ కూడా వచ్చింది, వర్త్ ఆఫ్ అరౌండ్ $12,000 to $15,000 ఎయిర్ డ్రాప్ వచ్చింది. సో ఇక్కడ కింద రైట్ సైడ్ బాటమ్ చూస్తే పవర్డ్ బై స్టార్క్ వేర్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే DYDX వాళ్ళు స్టార్క్ వేర్ వల్ల స్టార్క్ EXE టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇమ్యూటబుల్ ఎక్స్. ఎవరైతే ఇమ్యూటబుల్ ఎక్స్ వీడియో నా చూసారో, గాడ్స్ అన్చైన్డ్ వాళ్ళు ఇమ్యూటబుల్ ఎక్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఇమ్యూటబుల్ ఎక్స్ లో ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళు కూడా స్టార్క్ నెట్ ఆర్ స్టార్క్ EXE యూజ్ చేస్తున్నారు. సో బేసికలీ స్టార్క్ EXE వచ్చేసి ఆల్రెడీ లైవ్ ఆన్ మేజర్ ప్లాట్ఫామ్స్. అండ్ దీని వాల్యూమ్ తీసుకున్నట్లయితే టోటల్ వాల్యూమ్ లాగ్ తీసుకుంటే 461 million, విచ్ ఇస్ వెరీ హ్యూజ్. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 260 million. సో ఇవన్నీ కూడా స్టార్క్ EX లో జరిగే స్టాటిస్టిక్సే. సో నేను పైన చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఆర్ ఫ్రమ్ స్టార్ EX లోనే, లైక్ DYDX, ఇమ్యూటబుల్ ఎక్స్. అండ్ దీనిలో మేజర్ పోర్షన్ వచ్చేసి DYDX కవర్ చేస్తుంది. సో ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటి, స్టార్క్ నెట్. సో స్టార్క్ నెట్ ఏంటంటే ఇది ఒక లేయర్ టు బ్లాక్ చైన్ అనమాట. జస్ట్ లైక్ ఆర్బిట్రమ్, ఆప్టిమిజం లాగా వీళ్ళు స్టార్క్ నెట్ అని కొత్త బ్లాక్ చైన్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇది ఆల్రెడీ ప్రీ ఆల్ఫా ఫేజ్ లో ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ ఆల్ఫా ఫేజ్, ఇస్ లైవ్ ఆన్ మెయిన్ నెట్. సో ఈ రోజు మనం ఈ లైవ్ నెట్ వాడతాం ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్ కోసం. బట్ దానికన్నా ముందు వీళ్ళ టోకన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది, ఎయిర్ డ్రాప్ కూడా కన్ఫర్మ్ అయింది, స్నాప్షాట్ కూడా కన్ఫర్మ్ అయింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకు చెప్తాను, దాని స్లో బ్యాక్గ్రౌండ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ ఫండింగ్ రౌండ్ తీసుకుంటే రీసెంట్ రౌండ్ వచ్చేసి 100 million ఫండ్ రైజ్ చేశారు. సో ప్రీవియస్ రౌండ్స్ కూడా కలిపితే అరౌండ్ $300 million ఫండ్ రైజింగ్ చేశారు. అయితే వాల్యుయేషన్ ఆఫ్ $8 billion, వెరీ హ్యూజ్ అమౌంట్. అండ్ ఇట్స్ లేడ్ బై లైక్ ఆల్ మేజర్ VCs, A16G, Alameda రీసెర్చ్, ఈవెన్ 3 Arrows క్యాపిటల్, మీకు గుర్తుంది కదా, 3 Arrows క్యాపిటల్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసింది. సో ఇప్పుడు టోకన్ ఎయిర్ డ్రాప్ ఎలా బయటకు వచ్చింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు జూసు వచ్చేసి వన్ ఆఫ్ ద కోఫౌండర్ ఆఫ్ 3 Arrows క్యాపిటల్, ఇతను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు ఆఫ్టర్ దేర్ లిక్విడేషన్ అండ్ హ్యూజ్ కాంట్రవర్సీ. దీంట్లో స్టార్క్ వేర్ టోకన్ గురించి మెన్షన్ చేశాడు. సో దీనివల్ల ఏంటంటే స్టార్క్ వేర్ టోకన్ అనేది కన్ఫర్మ్ అయింది విత్ దిస్ పోస్ట్ ఆన్ July 12th. సో ఆన్ ద నెక్స్ట్ డే July 13th రోజు ఏం చేశారంటే, వేరే వాళ్ళు అనౌన్స్ చేసే కానీ ముందు వీళ్ళే చేద్దామని స్టార్క్ వేర్ వాళ్ళే అఫీషియల్ గా వాళ్ళ టోకన్ అనేది అనౌన్స్ చేశారు. అండ్ వాళ్ళు టోకన్ ఎయిర్ డ్రాప్ స్నాప్షాట్ కూడా ఆల్రెడీ అయిపోయిందని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో ఇది వాళ్ళ ఆర్టికల్ చూపిస్తాను. సో ఈ ఆర్టికల్ తీసుకున్నట్లయితే టోటల్ సప్లైలో ఆల్మోస్ట్ 50% వచ్చేసి కమ్యూనిటీకి వెళ్తుంది. అండ్ దాంట్లో 9% వచ్చేసి కమ్యూనిటీ ప్రొవిజన్స్. ఇది వచ్చేసి బేసికలీ ఫర్ దోస్ హూ పర్ఫార్మ్డ్ వర్క్ ఆన్ స్టార్క్ నెట్. సో బేసిక్ ఇది ఏంటంటే ద ఎక్స్టెండ్ కమ్యూనిటీ ప్రొవిజన్ విల్ బి గివెన్ టు ద పాస్ట్ స్టార్క్ EX యూజర్స్ అలొకేషన్ ప్రియర్ టు June 1st, 2022. సో June 1st, 2022 కన్నా ముందు ఎవరైతే స్టార్క్ నెట్ యాప్స్ ఎవరైతే యూజ్ చేస్తారో, లైక్ DYDX ఆర్ ఇమ్యూటబుల్ ఎక్స్ లో మీరు నాతో పాటు ఈ పర్టికులర్ గేమ్ ఆడి కొన్ని టోకన్స్ క్లెయిమ్ చేసింటే, సో ఈ 2 యూజర్స్ వీటిలో ఎలిజిబుల్ అనమాట. సో అంటే మీరు నా వీడియో చూసి DYDX ఎయిర్ డ్రాప్ వీడియో చూసి DYDX లో పార్టిసిపేట్ చేసి ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ చేసింటే యు ఆర్ గెటింగ్ అనదర్ ఎయిర్ డ్రాప్ ఫ్రమ్ స్టార్క్ వేర్ విచ్ ఇస్ ద స్టార్క్ నెట్ టోకన్. సో ఇది కన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్ ఏంటి, ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్ ఏంటంటే వీళ్ళు ఇంకా కొంచెం అలొకేషన్ ఆఫ్ టోకన్. సో నాకు తెలిసి టోటల్ 9% వచ్చేసి స్టార్క్ EXE యూజర్స్ కి మాత్రమే వెళ్ళదు, ఎందుకంటే వీళ్ళది అనదర్ ప్రోడక్ట్ కూడా ఉంది. లైక్ దీస్ ఆర్ 2 మేజర్ ప్రోడక్ట్, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ లాగా. స్టార్క్ EXE ఎయిర్ డ్రాప్ వచ్చేసి స్నాప్షాట్ అయిపోయింది.
బట్ ఐ థింక్ స్టార్క్ నెట్ వాళ్ళకు కూడా కొంచెం అలొకేషన్ రావచ్చు అండ్ 9% ఆఫ్ అలొకేషన్ గోయింగ్ టు ఎయిర్ డ్రాప్ ఇస్ ఎ వెరీ బిగ్ అమౌంట్. దీంట్లో ఓన్లీ స్టార్క్ ఏసీ యూజర్స్కి వెళ్తే ఇట్ విల్ బి మేబీ బ్యాడ్, బట్ నాకు తెలిసి ఖచ్చితంగా స్టార్క్ నెట్ యూజర్స్కి కూడా ఈ ఎయిర్ డ్రాప్ అనేది ఖచ్చితంగా వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో మీరు నా వీడియో ఫాలో అయ్యింటే ఆల్రెడీ మీరు డివైడిఎక్స్ ఎయిర్ డ్రాప్ వచ్చింటే డివైడిఎక్స్ యూజ్ చేసింటే యూ ఆర్ ఆల్రెడీ ఎలిజిబుల్. బట్ ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్, సో మేబీ అనదర్ పోర్షన్ ఆర్ బిగ్గర్ పోర్షన్ ఎయిర్ డ్రాప్ కావాలంటే మీరు స్టార్క్ నెట్ కూడా యూజ్ చేయాలి. సో స్టార్క్ నెట్ స్నాప్షాట్ డేట్ అనౌన్స్ అవ్వలేదు, ఎప్పుడు ఎయిర్ డ్రాప్ వస్తుందో అనౌన్స్ చేయలేదు, ఎయిర్ డ్రాప్ గురించి ఏమీ కన్ఫర్మేషన్ లేదు. ఇట్స్ జస్ట్ ఎ స్పెక్యులేషన్, బట్ వీ హ్యావ్ టు ట్రై ఇట్. ఎందుకంటే మనం ఈ ట్రైస్ చేసే బిగ్ ఎయిర్ డ్రాప్స్ అనేది క్యాప్చర్ చేస్తాం. సో ఇప్పుడు స్టార్క్ నెట్ ఎలా యూజ్ చేయాలి స్టార్ట్ టు ఎండ్ మీకు విత్ లైవ్ డెమో చూపిస్తాను. సో లెట్స్ జంప్ ఇన్ టు ద డెమో. సో ఫస్ట్ థింగ్, ఇన్ కేస్ మీరు నా వీడియోస్ చూసి డివైడిఎక్స్లో ట్రేడ్ చేసింటే చూడొచ్చు, నేను 63 వీక్స్ బ్యాక్ చేశాను, విచ్ మీన్స్ ఐఎమ్ ఆల్సో ఎలిజిబుల్ ఇన్ కేస్ ఆఫ్ మేబీ వాళ్ళు ఫైల్ అనౌన్స్మెంట్లు ఏమైనా చేంజెస్ కావచ్చు. బట్ యాజ్ పర్ కరెంట్ అనౌన్స్మెంట్ ఎవరైతే డివైడిఎక్స్ ఇమ్యూటబుల్ ఎక్స్ యూజ్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. నేను ఆల్మోస్ట్ లైక్ $5,000 వర్త్ ఆఫ్ ఆల్మోస్ట్ $6,000 వర్త్ ఆఫ్ ట్రేడింగ్ వాల్యూమ్ జనరేట్ చేశాను. సో విచ్ కుడ్ బి ఐఎమ్ ఆల్సో ఎలిజిబుల్. సో మీరు కూడా చెక్ చేసుకోండి డివైడిఎక్స్లో ట్రేడ్ హిస్టరీ. మీరు జూన్ కన్నా ముందే చేసింటే యు ఆర్ ఆల్రెడీ ఎలిజిబుల్. సో ఇది జస్ట్ బేసిక్ థింగ్. సో నౌ మూవ్ ఆన్ టు ద స్టార్క్ నెట్. సో స్టార్క్ నెట్ వచ్చేసి ఒక లేట్ బ్లాక్ చైన్. సో దీన్ని యూజ్ చేయడానికి మనం వాళ్ళ వ్యాలెట్ అనేది యూజ్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ వాళ్ళ వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకుందాం. సో వాళ్ళ వ్యాలెట్ వచ్చేసి అర్జెంటెక్స్ వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో క్రోమ్లో యాడ్ చేసుకోండి, ఇక్కడ యాడ్ టు క్రోమ్ కొట్టేసి యాడ్ ఎక్స్టెన్షన్ కొట్టేయండి అండ్ నెక్స్ట్ పేజ్ లోడ్ అవుతుంది, క్రియేట్ వ్యాలెట్ కొట్టండి. అండ్ ఇక్కడ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్రీ వీక్ ఆర్ వన్స్ మేబీ ఆ టోకన్స్ ఏవైతే ఉన్నాయో వ్యాలెట్ని రికవర్ చేసుకోవడానికి సమ్ వార్నింగ్స్ వచ్చాయి, మీరు యాక్సెప్ట్ చేసి కంటిన్యూ కొట్టేయండి. దెన్ పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టేసేయండి అండ్ దెన్ మీ వ్యాలెట్ ఈజ్ రెడీ. సో ఇక్కడ మీరు పిన్ చేసుకుంటే అర్జెంట్ వ్యాలెట్ ఇక్కడ చూడొచ్చు డిప్లాయింగ్ అని వచ్చింది. సో వ్యాలెట్ డిప్లాయ్మెంట్ కొంచెం టైం పడుతుంది, లైక్ 15-20 మినిట్స్. దాని తర్వాత మీరు వ్యాలెట్ వాడుకోవచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు సీడ్ రికవరీ ఫ్రేజెస్ సేవ్ చేసుకోవాలి. దానికి ఇక్కడ సెటప్ అకౌంట్ రికవరీ ఫ్రేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రికవరీ ఫ్రేజెస్ వస్తే అవి కాపీ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి ఎస్ కొట్టేస్తే మీ డిప్లాయ్మెంట్ అవుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు వెన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు టెస్ట్ నెట్లో ఉంటుంది వ్యాలెట్, పైన క్లిక్ చేసి రైట్ సైడ్లో మెయిన్ నెట్కి చేంజ్ చేయండి. సో నో అకౌంట్ అవైలబుల్ అంటుంది, ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అకౌంట్కి వస్తుంది. సో రెండు టెస్ట్ నెట్ అకౌంట్ మెయిన్ నెట్ అకౌంట్ రెండు కూడా సేమ్ వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది. సో సీడ్ ఫ్రేజెస్ ప్రైవేట్ కీస్ సరిగ్గా సేవ్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ వ్యాలెట్ కంప్లీటెడ్. సో సెకండ్ స్టెప్, ఇప్పుడు మనం ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో అవన్నీ కూడా మెయిన్ నెట్ ట్రాన్సాక్షన్ గైస్, విచ్ ఈస్ ఆన్ ద స్టార్క్ నెట్ ఆల్ఫా మెయిన్ నెట్. సో అంటే రియల్ మనీ స్పెండ్ చేస్తున్నాం. సో దాన్ని మైండ్లో పెట్టుకోండి, ఎంతైతే వీలవుతే అంతే ఇందులో స్పెండ్ చేయండి. బట్ మేబీ ఏ డ్రాప్ వస్తే యూ వుడ్ రికవర్ యువర్ స్పెండింగ్స్. సో ఫస్ట్ థింగ్ బ్రిడ్జింగ్. సో మనం టోకన్స్ని బ్రిడ్జ్ చేసుకోవాలి. సో మేజర్లీ ఎయిర్ డ్రాప్స్లో బ్రిడ్జ్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా ఎయిర్ డ్రాప్ అలొకేషన్ వస్తుంది. సో దీనికి మనం ఏం యూజ్ చేస్తున్నామంటే అఫీషియల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో స్టార్ గేట్, దాన్ని యూజ్ చేస్తున్నాం. సో దీనిలో బేసిక్గా మీరు ఇథీరియం వ్యాలెట్ మెటామాస్క్ అండ్ స్టార్క్ నెట్ వాలెట్ అర్జెంట్ ఎక్స్ కూడా మీరు ఇందులో లింక్ చేయాలి. సో రెండు లింక్ చేయగానే యు ఆర్ గుడ్ టు బ్రిడ్జ్. సో నేను ఇందులో రికమెండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఇథీరియం నుంచే బ్రిడ్జ్ చేయండి. సో దీంట్లో అదర్ చైన్స్ కూడా సపోర్టెడ్, బట్ దట్ ఈస్ నాట్ త్రూ స్టార్ గేట్, డిఫరెంట్ ప్లాట్ఫామ్. బట్ నా రికమెండేషన్ ఏంటంటే ఒక $2 గ్యాస్ ఫీజ్ ఎక్కువ పడినా కూడా ఇథీరియం నుంచే బ్రిడ్జ్ చేసుకోండి, ఎందుకంటే విన్నింగ్ ఎయిర్ డ్రాప్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో సైడ్లో ఇథీరియం పెట్టండి, పైన కింద స్టార్క్ నెట్ పెట్టండి. నేను అరౌండ్ 0.04 ఇథీరియం మూవ్ చేస్తున్నాను ఫ్రమ్ ఇథీరియం చైన్. సో కన్ఫర్మ్ కొట్టేసేయండి. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. బట్ ఈ ట్రాన్సాక్షన్ మీకు వ్యాలెట్లోకి రావడానికి అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ పడుతుంది. యూ షుడ్ బి వెయిటింగ్. సో ఫస్ట్ మనం బ్రిడ్జ్ అనేది చేసేసాం త్రూ ఇథీరియం చైన్. సో నా దగ్గర ఇంకా వ్యాలెట్ బ్యాలెన్స్ 0 చూపిస్తుంది. బట్ ఇంకోటి, ఇన్ కేస్ మీరు అదర్ చైన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఫ్రమ్ ఆప్టిమిజం ఆర్ ఆర్బిట్రమ్ ఏదైతే గ్యాస్ ఫీజ్ తక్కువ ఉందో అందులో యూజ్ చేసి మీరు ఆర్బిటర్ అనే బ్రిడ్జ్ అనేది యూజ్ చేయాలి. సో దీంట్లో కూడా నేను బ్రిడ్జ్ చేసి చూపిస్తాను. సో రెండు బ్రిడ్జ్ నేను యూజ్ చేశాను టు ఇంక్రీజ్ మై ఛాన్సెస్. బట్ మీకు కావాలంటే ఎనీ వన్ యూజ్ చేయొచ్చు. సో నేను అర్జెంటెక్స్ అండ్ మెటామాస్ రెండు కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఆప్టిమిజం నుంచి స్టార్క్ నెట్కి కొన్ని టోకన్స్ని బ్రిడ్జ్ చేస్తాను. సో అరౌండ్ 0.2 ఇథీరియం టోకన్స్ నేను బ్రిడ్జ్ చేస్తున్నాను. సో ఇక్కడ సెండ్ కొట్టేసి నేను మెటామాస్లో ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయాలి. సో ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సెండ్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని కొట్టేసి కన్ఫర్మ్ కొట్టగానే నా బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అవుతుంది. ఇది కూడా అనదర్ 10 to 15 మినిట్స్ పడుతుంది. 10-15 మినిట్స్ తర్వాత నా వ్యాలెట్ చూస్తే రెండు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యి 0.24 ఇథీరియం విచ్ ఇస్ అరౌండ్ $320 నా వ్యాలెట్లోకి వచ్చేసాయి. సో సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసాం, వ్యాలెట్లో ఫండ్స్ లోడ్ చేసాం. థర్డ్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు యూజ్ ద డెక్స్ ప్లాట్ఫామ్. సో వాళ్ళ డెక్స్ని దాంట్లో లిక్విడిటీ యాడ్ చేసి ఆర్ ఎన్ఎఫ్టీస్ని మింట్ చేయాల్సి ఉంటుంది. సో వాటికి నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి 10K ఆల్ఫా ప్లాట్ఫామ్ ఉంది, 10K స్వాప్, దీన్ని వాడదాం. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. కనెక్ట్ కొట్టి అర్జెంట్ ఎక్స్ ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేసుకోండి.
అండ్ ఇక్కడ మీరు జస్ట్ లైక్ యూనిస్వాప్ స్వాప్స్ అనేవి చేయొచ్చు. సో నేను ఫస్ట్ ఇథీరియంని ఒక $100 ఆర్ $125 వర్త్ ఆఫ్ ఇథీరియంని యూఎస్డిసి కన్వర్ట్ చేస్తున్నాను, కన్ఫర్మ్ కొడుతున్నాను. అండ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్ ఇక్కడ చూడొచ్చు గ్యాస్ వేస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ స్కేలబుల్ అండ్ చీపర్ అని అంటున్నారు, బట్ ఇట్స్ వెరీ కాస్ట్లీ. $0.3 పడుతుంది, విచ్ ఇస్ హై కంపేర్డ్ టు అదర్ లేయర్ 2s. అండ్ ఇప్పుడు చూడొచ్చు నా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. సో ఈ స్వాప్ జరగడానికి కూడా చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇది ఆల్ఫా ఫేజ్లో ఉంది. దట్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే పూల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఫస్ట్ స్వాప్ అయిపోయిన తర్వాత ఒక లిక్విడిటీ యాడ్ చేయండి. సో ఇక్కడ నేను ఇథీరియం యూఎస్డిసి లిక్విడిటీ యాడ్ చేస్తున్నాను. ఇథీరియం యూఎస్డిసి పైన గెట్ లిక్విడిటీ క్లిక్ చేసి అరౌండ్ $100 వర్త్ ఆఫ్ టోకన్స్ నేను లిక్విడిటీలోకి యాడ్ చేస్తున్నాను. సో జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేసేయండి. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోతుంది అండ్ మీకు మెటమాస్క్లో పాపప్ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు నా లిక్విడిటీ కావాలంటే నేను ఇక్కడ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా స్వాప్ అండ్ లిక్విడిటీ యాడ్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మింట్ స్క్వేర్ వచ్చేసి వీళ్ళ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్. దీనిలోకి వెళ్ళేసి మనం ఫస్ట్ ఎన్ఎఫ్టీ మింట్ చేద్దాం. సో జస్ట్ ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేసేయండి, కనెక్ట్ అర్జెంట్ వ్యాలెట్ అండ్ కనెక్ట్ అండ్ కన్ఫర్మ్. దీని తర్వాత మీరు కావాలంటే కలెక్షన్స్లో చూడొచ్చు, ఏమైనా ఎన్ఎఫ్టీస్ని బై చేయొచ్చు తక్కువ వాల్యూ. ఆర్ హోమ్ పేజ్లో మీకు మింట్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఇక్కడ మీ ఇమేజ్ని క్లిక్ చేసి మీరు ఏదైనా నేమ్ డిస్క్రిప్షన్ చేసి మింట్ కొట్టి మీ ఓన్ ఎన్ఎఫ్టీని కూడా మీరు ఇందులో మింట్ చేయొచ్చు. సో దీనికి ఓన్లీ గ్యాస్ ఫీజ్ పడుతుంది, నో అడిషనల్ కాస్ట్. సో ఇక్కడ చూడొచ్చు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ నా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. అర్జెంట్ వ్యాలెట్లో ఎన్ఎఫ్టీ సెక్షన్లోకి వెళ్తే మింట్ స్క్వేర్లో నా క్రిప్టో తెలుగు ఎన్ఎఫ్టీ మింట్ అయిపోయింది. సో ఇది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ స్టార్క్ నెట్ ఈ డ్రాప్. సో దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు తెలిసి ఇప్పుడున్న ఏ డ్రాప్ అలొకేషన్లో మేజర్ పోర్షన్ వెళ్ళేసి స్టార్క్ EXకి వెళ్తుంది అండ్ దెన్ స్టార్క్ నెట్ యూజర్స్ కూడా ఇందులో కొంచెం షేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, డోంట్ మిస్. చాలా మంది స్నాప్ షాట్ ఆల్రెడీ అయిపోయిందని కమెంట్లో పెడతారు నాకు తెలుసు, బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ డ్రాప్ డూ దిస్ ట్రాన్సాక్షన్స్. నాకు తెలిసి ఖచ్చితంగా స్టార్క్ నెట్లో కూడా కొంచెం షేర్ ఉంటుంది, ఎందుకంటే స్టార్క్ నెట్ అండ్ స్టార్క్ EXE ఆర్ లైక్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఆఫ్ స్టార్క్ వేవ్. సో అది చేసిన వీడియో ఆల్ అబౌట్ స్టార్క్ నెట్. దీనిలో ట్రాన్సాక్షన్ చాలా స్లోగా ఉన్నాయి, అది మైండ్లో పెట్టుకోండి. ఇమీడియట్గా మీకు ట్రాన్సాక్షన్స్ అవ్వ 5-10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాతనే ట్రాన్సాక్షన్స్ కన్ఫర్మ్ అవుతున్నాయి ఆన్ ద బ్లాక్ చైన్. సో అది చేసిన వీడియో. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయినా, ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన సంథింగ్ న్యూ వీడియోలో తెలుసుకునే లైక్ DYDX ఏ డ్రాప్ హోల్డర్స్కి దీంట్లో కూడా ఏ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉందనే కన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో అట్లాంటి న్యూ థింగ్స్ ఏమైనా తెలిసింటే ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్లో మీ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.